ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తంజావూరులో కావేరీ జలాల కోసం నిర్వహించిన నిరసనలో నటి త్రిషనుద్దేశించి ఆయన ద్వంద్వార్థంతో మాట్లాడన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అధికార టీవీకే ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కావేరీ జలాల విషయంలో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్పై ఉదయనిధి విమర్శలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతూ సభలో కొందరు త్రిష అని నినాదాలు చేశారు. దీంతో ప్రసంగం ఆపి నవ్విన ఉదయనిధి నీళ్లెక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి చేరాలి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తాను కావేరీ జలాల గురించే మాట్లాడుతున్నానని చెప్పినప్పటికీ ఆయన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించినవేనని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్ తీవ్రంగా స్పందించారు. ఉదయనిధి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి అని, డీఎంకే రాజకీయ సంస్కృతి దిగజారిపోయిందని విమర్శించారు. చౌకబారు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉదయనిధిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఈ వివాదాన్ని అధికార టీవీకే మరింత తీవ్రంగా పరిగణిస్తోంది. ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్కు లేఖ రాసింది. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా అధికార పక్షం ప్రతిపక్షం ఇలా మహిళలను మధ్యలో తీసుకొస్తున్నారు? రైట్ మాధవి, ఇప్పుడు మనం చెన్నైలో చూస్తున్నాం, తమిళనాడులో చాలా హాట్ గా దీని మీద చర్చ జరుగుతుంది. ఉదయనిధి స్టాలిన్, మాజీ డిప్యూటీ సీఎం స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నిన్న తాంజావూరులో ఒక బహిరంగ సభ నిన్న జరిగింది. సో దీంట్లో మేకతట్టు ఆనకట్ట వివాదంపై ముఖ్యమంత్రిని అంటే విజయ్ని ఉద్దేశించి ఆయన ప్రసంగం చేస్తుండగా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా త్రిష అంటూ అరవడంతో త్రిష మీద కొన్ని కామెంట్స్ కూడా జరిగింది, హాట్ కామెంట్స్. దీనిపై విజయ్ సంబంధించిన పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మండిపడుతున్నారు. దీని మీద పోలీసు కేసు కూడా ఫిర్యాదు చేశారు. 6 సెక్షన్లు ఉదయనిధిపై 6 సెక్షన్లు నమోదు చేశారు. సో దీంతో హైకోర్టులో అయిన ముందస్తు బెయిల్ కోసం దర్యాప్తు చేశారు న్యాయవాదులు. సో ఎలాంటి విచారణ జరిగే వరకు ఉదయనిధిని అరెస్ట్ చేయొద్దని ఒకవైపు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ కోర్టు విషయాలు, కేసు విషయాలు పక్కన పెడితే ఇప్పుడు అసలు ఇది రాజకీయంగా చాలా హాట్ గా జరిగింది. తమిళనాడులో ఇప్పుడు ఈ ఉత్కంఠ వాతావరణం అయితే కనబడతా ఉంది. ఒకవైపు ఉదయనిధిని అరెస్ట్ చేస్తారని ఒకవైపు వార్తలు రావడంతో ఉదయనిధి ఇంటి దగ్గరికి కార్యకర్తలందరూ, అభిమానులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 2 పార్టీల మధ్య, ఇటు టీవీకే కావచ్చు, ఇటు డిఎంకే కావచ్చు, ఈ 2 పార్టీల మధ్యలో మళ్ళొకసారి ఈ వివాదం అనేది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. గతంలో కూడా ఉదయనిధి కొంత కాంట్రవర్సీ కామెంట్ చేయడం చూసాం. రామాయణం కావచ్చు, తర్వాత మిగతా హిందూ సంబంధించిన దేవి దేవతల గురించి కావచ్చు హాట్ కామెంట్ చేశాడు. అప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు. సో అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి పెద్దగా ఏం కాలేదు. అప్పటికే చాలా విమర్శలు వచ్చాయి ప్రతిపక్షం నుంచి, అన్నాడీఎంకే కావచ్చు, మిగతా దగ్గర నుంచి బీజేపీ నుంచి. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన మళ్ళీ అది కూడా ఒక మహిళ మీద అసభ్యకరమైన వార్తలు చేయడంపై డిఎంకే అభ్యంతరం అని చేస్తుంది. మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. దీని మీద కోర్టుకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు కేసు నమోదైంది, మరొక వైపు కోర్టుకు వెళ్తున్నారు. అదేవిధంగా మహిళా కమిషన్ సంబంధించిన నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఒక మహిళ మీద ఇలాంటి వ్యాఖ్యలు అంటే అసభ్యకరమైన వార్తలు చేయడము, అది కూడా గతంలో ఒక డిప్యూటీ మినిస్టర్ గా చేసిన వ్యక్తి, డిప్యూటీ సీఎం గా చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. ఆయన నోటి దూల వాళ్ళని ఇలా అవుతుంది, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు. మహిళలను గౌరవించే సమాజం అనేదంటే ఒకవైపు ఆందోళన అయితే తమిళనాడులో ఉదయనిధిపై ప్రారంభమయ్యాయి.
రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருது அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருது அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருது அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருது அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருது அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருது அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఇక స్టాలిన్ ఇంటి వద్ద భారీగా డిఎంకే కార్యకర్తలు గుమ్మిగూడారు. ఇక పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. ఇక కావేరీ నిరసనలో సీఎం విజయ్ను విమర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక డిఎంకే నేత వ్యాఖ్యలపై టీవీకే బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలి అంటూ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు.
మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ఉదయనిధి స్టాలిన్ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టుగా ఉదయనిధి స్టాలిన్ నుంచి మనకి సమాచారం అందుతోంది. ఇక తంజావూరు స్టేషన్లో ఉదయనిధి స్టాలిన్ పై కేసు అయితే నమోదు చేశారు బీజేపీ నాయకులు, ఇంకా టీవీకే కార్యకర్తలు. ఇక 6 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక డీఎంకే నేత వ్యాఖ్యలపై టీవీకే బీజేపీ తీవ్ర ఆగ్రహం చేశాయి. ఈ సందర్భంలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ జరిగినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇక ఈ దేశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అరెస్ట్ జరిగిందా? రైట్ మాధవి, యాక్చువల్లీ నేను కోర్టుకి వెళ్ళారు. వాళ్ళు ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. కోర్టు కూడా ఆ పిటిషన్ వాళ్ళు స్వీకరించారు. అత్యంత విచారణ నేనైతే అంగీకరించారు. సో విచారణ ముగిసే వరకు ఉదయనిధిని ఎలాంటి కఠిన చర్యలు లేదా అరెస్టులు చేయవద్దని అయితే ఇచ్చినట్టుగా మనకైతే వాళ్ళు లీగల్ టీం అయితే వాళ్ళు సమాచారం ఇచ్చారు డిఎంకే నుంచి. కానీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఉదయనిధిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు. దాని తర్వాత దానికి సంబంధించిన విజువల్స్ కూడా కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఉదయనిధి ఇంటి బయట అయితే కార్యకర్తలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఆల్రెడీ పోలీసులు ఒక వ్యాన్ లో అతన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనకు వచ్చాయి. సో అరెస్ట్ జరిగినట్టే. కానీ ఎందుకంటే ఇది మా నేషనల్ కమిషన్ కూడా, మహిళా కమిషన్ కూడా స్పందించింది. సో ఇది జాతీయ వ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది, తీవ్ర వివాదాస్పద అంశం. ఎందుకంటే ఒక మహిళను ఉద్దేశించి డబుల్ మీనింగ్ డైలాగ్, అది కూడా ముఖ్యమంత్రి విజయ్ ని ఉద్దేశించి ఆయనకు ఆపాదించేలా, అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడము. అదేవిధంగా తమిళనాడులో ఒక స్టార్ హీరోయిన్, టాలీవుడ్ లోనే అంటే దక్షిణ భారతదేశంలోనే ఒక పేరొందిన సినీ నటిపై అలా వ్యాఖ్యలు చేయడం అనేది, అంటే డైరెక్ట్ గా అతను చేయలేదు కానీ ఒక ఇండైరెక్ట్ డబుల్ మీనింగ్ డైలాగులు చేయడము. ఇది మహిళలను ఉద్దేశించినట్టే. ఒకప్పుడు డిప్యూటీ సీఎం గా వర్క్ చేసిన వ్యక్తి, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు పార్టీలో కూడా ఒక డిఎంకేకు ఒక ప్రతిపక్ష పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు, మామూలు సామాన్యులు మహిళలకు ఎలా గౌరవిస్తారు అనేది డిఎంకే నుంచి ఒకవైపు వాళ్ళు ఎదుర్కొంటున్నా కానీ డిఎంకే వైపు ఈవీకే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. డిఎంకే పార్టీ దిగజారిపోయింది. అధికారం పోయిన వెంటనే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అధికారం కోల్పోయిన మతి భ్రమించి ఉదయనిధి మాట్లాడుతున్నట్టు ఒకవైపు విమర్శలు చేస్తూనే ఖచ్చితంగా దీన్ని మేము ముందుకెళ్తాం, ఇది ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా ఆ ఉదయనిధికే కాదు, ఆ పార్టీని సంబంధించిన ఉదయనిధికి సపోర్ట్ చేస్తున్న వారికి, ఆ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు శిక్ష విధిస్తారు అని ఒకవైపు టీవీకే కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. మరొక వైపు ఉదయనిధి అరెస్టుతో ఇప్పుడు తమిళనాడు అంతా కూడా అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే హాట్ గా ఇదే చర్చ జరుగుతా ఉంది. కార్యకర్తలందరూ కూడా ఉదయనిధి ముందు పెద్ద ఎత్తున వ్యాన్, అంటే పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది అడ్డుకున్నారు. కార్యకర్తలు అరెస్ట్ చేయకుండా ఆ వెహికల్ ముందుకెళ్లకుండా, పోలీస్ వెహికల్ ముందుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ భారీ బందోబస్తు చూసాం. వందలాది మంది పోలీసులు ముందుగా చేరుకొని వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టేసి ఉదయనిధిని తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూసాం. అరెస్ట్ చేశారు. మెడికల్ టెస్టులు అంటే వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. రైట్, అంటే మరి ముందస్తు బెయిల్ ఉన్నా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇక మరి లీగల్ టీం ఏమంటున్నారు? సో లీగల్ టీం స్ట్రాంగ్ గా వీళ్ళకి ఎవిడెన్స్ ఇచ్చినట్టు. ఎందుకంటే ఇలా మహిళలను వ్యాఖ్యం చేయడం, అదేవిధంగా సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి ఇది రాజ్యాంగ పరమైన హోదా ఉన్న వ్యక్తిపై ఈ మధ్యలో మనం కూడా చూసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, మిగతా వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడాన్ని కోర్టు కూడా తీవ్రంగా పరిగణిస్తుంది. ఒకవైపు భావ స్వేచ్ఛ హక్కు ఉంది, కానీ దాన్ని మిస్యూజ్ చేయొద్దు, దుర్వినియోగం చేయొద్దని కోర్టులు పదే చెప్తున్నాయి. ఎందుకంటే ఉదయనిధి ఇదివరకు కూడా కొన్ని హార్డ్ కామెంట్ చేశాడు. సో వాటిని కూడా లీగల్ టీం, టీవీకి సంబంధించిన విజయ్ సంబంధించిన లీగల్ టీం కూడా కోర్టు ముందు ఉంచినట్టుగా సమాచారం. అందుకే దాంతో సాటిస్ఫై అయిన న్యాయమూర్తి ఈయనకు అరెస్ట్ కు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ముందైతే నిన్న ఎలా అంటే విచారణ జరిగే వరకు కఠిన చర్యలు తీసుకోవద్దు. సో వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు కావచ్చు, లీగల్ టీం కావచ్చు, విచారణ జరిగింది. ఖచ్చితంగా వీడియో ఫుటేజ్ చూసాము. ఆయన వాయిసే ఆయన అన్నాడు. ఇండైరెక్ట్ లో త్రిషాను తర్వాత విజయ్ని ఉద్దేశించి వాళ్ళిద్దరి మీద ఒక దుష్ప్రచారం వచ్చేలా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒకవేళ తీసుకుంటే రెండు పార్టీల మధ్యలో కాదు ప్రజల మధ్య ఒక విద్వేషాలు రెచ్చగొట్టి
లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుంది. కాబట్టి కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వస్తారు, ఇటు డిఎంకే ఇటు టీవీకే, తర్వాత సామాన్య ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మహిళలకు ఏం గౌరవం ఉంటుందని విజయ్ తరపున టీవీకే తరపున వాళ్ళు లీగల్ టీము వచ్చేసి న్యాయమూర్తికి ఒక స్పష్టమైన ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్టుగా మనకు తెలిసింది. దీంతో అరెస్ట్ కు ఆదేశాలు ఇవ్వడంతో ఇవాళ అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇక డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధవి. ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేయడము ఈ తమిళనాడులో ఇప్పుడు సంచలనాత్మకం అయిపోయింది. రాష్ట్రంలో మన విజయ్ ఒక సిస్టమేటిక్ గా ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడని ఒక మంచి పేరు వస్తున్న తరుణంలో ఉదయనిధి స్టాలిన్ అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేయడము అక్కడ మళ్ళీ గతంలో డిఎంకే ఏఐడిఎంకేల మధ్య ఏదో రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు అరెస్ట్ చేసుకునే పరిస్థితి ఉండేనో అది ఇప్పుడు మళ్ళీ గుర్తు తీసుకొస్తుంది ఆ పరిస్థితి. తమిళనాడులో ముఖ్యంగా ఈ డిఎంకే ఏఐడిఎంకి ప్రత్యామ్నాయంగా మన విజయ్ ఏ కొత్తగా సీఎం అయ్యాడో దాంతో రాజకీయ వాతావరణం అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమం వైపు మల్లుతున్నాయి అనేది ఒక వాతావరణం ఏర్పడింది. అయితే ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏదైతే ఉదయనిధి స్టాలిన్ చేశాడో అది కార్యకర్తలు ఏదో ఒక త్రిష అనే అతను చెప్పడం, దానికి అతను కంటిన్యూగా ఈ దాన్ని కంటిన్యూ చేస్తూ వాటర్ ని దాన్ని మిక్స్ చేసి చెప్పడము ఇది చాలా అభ్యంతరకరమైన పదమే. అభ్యంతరకరంగా మాట్లాడాడు. అయితే ఇంత ఫాస్ట్ గా యాక్షన్ ఉంటుంది అని ఎవరు ఊహించలేదు మాధవి. మరి ఇలాంటి ఒక అరెస్ట్ ని ఎలా చూడాలి అంటే రాజకీయ నాయకులు అంటేనే అంటే ప్రజల్ని పాలించే వాళ్ళు, అలాంటి వాళ్ళే ఇలా తప్పులు చేస్తుంటే అంటే మహిళల్ని ఇలా రాజకీయాల్లోకి లాగుతుంటే దీన్ని ఎలా చూడాలంటారు? అదే ప్రతిపక్ష నాయకులు సహజంగానే అధికార పక్షాన్ని రెచ్చగొట్టే పనులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అనేది ఎక్కడైనా ఉన్నదే. అయితే ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానివ్వండి పనులు కానివ్వండి అది ఒక పరిమితికి లిమిట్ అయి ఉండాలి, వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. ఇక్కడ గతంలో నుండే మన విజయ్ త్రిషల మధ్య ఒక విధమైన చర్చ జరుగుతోంది. అది ఎలాంటి సంబంధం ఏంటి అనేది మనం పక్కన పెడితే ఆ చర్చ మాత్రం తమిళనాడులో జరుగుతుంది. దాన్ని అంతవరకే పరిమితం చేసి రాజకీయ పరంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు స్టాలిన్ పార్టీ ఉదయనిధి స్టాలిన్ కానివ్వండి ప్రధాన ప్రతిపక్షం ఇతను విజయ్ చేసే తప్పుడు పనులు ఏమైనా ఉంటే దాన్ని ఎత్తి చూపాల్సింది పోయి అతను వ్యక్తిగత దాడికి దిగడం అనేది ఇక్కడ కొద్దిగా బార్డర్ క్రాస్ చేశారని చెప్పచ్చు. అదే సందర్భంలో విజయ్ చాలా ఫాస్ట్ గా యాక్షన్ తీసుకున్నాడు. డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎంత ఫాస్ట్ గా ఉన్నాడో ఇది కూడా అంతే ఫాస్ట్ ఉంది. అయితే ఇంతవరకు అతను పైన వచ్చిన మంచి పేరు ఏతుందో ఈ ఒక్క దాంతో కొద్దిగా అతని ఏమంటారు సీఎం గా అతని ప్రతిష్ట చిన్నపాటి మచ్చగా ఏర్పడే అవకాశం ఉంది. కాస్త ఓపిక సంయమనంతో వ్యవహరించి ఉంటే కొద్దిగా ఈ విషయంలో విజయ్ కి మైనస్ కాకుండా ఉండేది. ఇప్పుడు చూడాలి రేపటి ప్రతిపక్ష పార్టీ ఏదైతే డిఎంకే ఉందో వీళ్ళు స్ట్రీట్ ఫైట్ చేసో వీధి ఆందోళనలు బంద్ కానివ్వండి ఇంకా ఏదైనా ధర్నాలు కానీ ఇలాంటి పెద్ద ఎత్తున చేస్తే మళ్ళీ అక్కడ విజయ్ కి మైనస్ పెరిగే ప్రమాదం కనిపిస్తుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.